హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక అద్భుతమైన నోటిఫికేషన్ చెప్పొచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి రైల్వే శాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. దాదాపుగా 32,000 ఉద్యోగాలు ఉన్నాయి. సికింద్రాబాద్లో కూడా మనకు ఖాళీలు అనేట్టున్నాయి. వీటికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్, పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 2024కి సంబంధించిన 8వ నోటిఫికేషన్. ఇది ఆల్రెడీ ముందే నోటిఫై చేశారు కాబట్టి 2024 అనేది ఇస్తారు. మనకు రైల్వేకి సంబంధించి 7th CPCP కింద లెవెల్ 1 కింద మనకు నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయింది. అయితే షార్ట్ నోటీస్ అనేది మనకు 28/12/2024 నాడు రిలీజ్ అయింది. ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు 22వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. ఓపెనింగ్ అండ్ అప్లికేషన్ సంబంధించి 23/1/2025 అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. 23వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్లు స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు మనకు అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 22 తారీఖు అనేది మనకు చివరి తేదీగా ఉంది. ఆ రోజు వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్కి ఒక రోజు టైం ఇస్తారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు దాదాపుగా వేకెన్సీలు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న అకౌంట్ ప్రకారం మనకు 32,438 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు ఇచ్చారు. ఇనిషియల్ పే 18,000 ఇచ్చారు. కాకపోతే మనకు అలవెన్సెస్ అవన్నీ కలిపి దాదాపుగా 20,000 పైనే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా మనకు కేటగిరీ వైజ్గా కూడా రిలాక్సేషన్ ఉంటుంది. మనకు ఫీజు చూసుకున్నట్లయితే అందరి క్యాండిడేట్స్కి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. దీనికి సంబంధించి అవుట్ ఆఫ్ దిస్ 500 రూపీస్ 400 షెల్ బి రీఫండెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికేబుల్ అండ్ అపియరింగ్ ఆఫ్ సిబి. ఎగ్జామ్ రాస్తే మన 400 మనకు రిటర్న్ చేస్తారు. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీ క్యాండిడేట్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్లకు ఫీజు 250 రూపాయలు ఉంటుంది. 250 రూపాయలు కూడా రిటర్న్ అది చేస్తారు. ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. మనకు పోస్టులు, ఖాళీలు, అదేవిధంగా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ S&Tకి సంబంధించి 10th క్లాస్ పాస్ కావాలి, లేదా ITI లేదా ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ మెకానికల్ ఉంది, అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అసిస్టెంట్ ఎలక్ట్రికల్లో ఉన్నాయి, ఇంజనీరింగ్లో ఉన్నాయి, ట్రాఫిక్లో ఉన్నాయి. వీటన్నిటికీ మనకు ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై NCVT అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కడు అప్లికేషన్ చేసుకోవచ్చు. మన సికింద్రాబాద్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ S&Tకి సంబంధించి మనకు దాదాపుగా 124 వేకెన్సీలు ఉన్నాయి. వర్క్షాప్కి సంబంధించి 96 వేకెన్సీలు, క్యారేజ్ అండ్ వేగన్కి సంబంధించి 106 వేకెన్సీలు, లోకోషెడ్కి సంబంధించి 25 వేకెన్సీలు, లోకోషెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి 54 వేకెన్సీలు, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ 20, అసిస్టెంట్ PA 76, అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్ 28, TL అండ్ AC ఎలక్ట్రికల్లో 61 వేకెన్సీలు, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 86 వేకెన్సీలు, అసిస్టెంట్ TRD ఎలక్ట్రికల్ 66 వేకెన్సీలు, పాయింట్స్ మ్యాన్ ట్రాఫిక్ 209 వేకెన్సీలు, ట్రాక్ మెయింటెనర్ 4 కింద ఇంజనీరింగ్ సర్వీస్ కింద 691 వేకెన్సీలు. మొత్తం మనకు 1642 వేకెన్సీలు మన సికింద్రాబాద్ రీజియన్లో ఉన్నాయి. వీటితో పాటుగా మనకు అన్ని రీజియన్లో కలిపి దాదాపుగా 32,000 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మనకు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటికి సంబంధించి ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎగ్జామ్ 90 నిమిషాలు ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20, మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ కింద మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు పీఈటీ కింద మినిమమ్ లిఫ్ట్ క్యారీ 35 కేజెస్ ఆఫ్ వెయిట్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్స్ ఇన్ 2 minutes అని ఇచ్చారు. అండ్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 4 minutes 15 seconds 1 chance అని ఇచ్చారు. ఫీమేల్కి కొంచెం తక్కువగా ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో 1 time రిజిస్ట్రేషన్ లాగా చేసుకొని మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, అదేవిధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మనము అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి రోజులు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.